పొలిటికోస్ భక్తి ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మాస శివరాత్రి విశేషత గురించి చెప్పుకుందాం. అంటే ప్రతి తిథి ప్రతి నెలలోనూ వస్తూనే ఉంటాయి. ఏ తిథికి ఉండే ప్రత్యేకత ఆ తిథికి ఉంటూనే ఉంటుంది. ఒక్కొక్క తిథికి ఒక్కొక్క అధిష్టాన దేవతలు ఉంటారు. ఆ తిథి రోజు వారిని పూజించటం వల్ల మనకి మంచి జరుగుతూ ఉంటుంది, మన గ్రహ దోషాలు తొలుగుతూ ఉంటాయి. ఈ విధానంలోనే వచ్చేటువంటిది మాస శివరాత్రి. కార్తీక మాసం మనం సహజంగానే ఇందాకటి నుంచి చెప్పుకుంటున్నాం. కార్తీక మాసం అంటేనే ఎంతో ప్రత్యేకమైనటువంటి మాసం. ఆ మాసంలో చేసేటువంటి ప్రతి క్రతువు, ప్రతి తిథి, ప్రతి పూజ అన్నీ ముఖ్యమైనటువంటివి. కార్తీక మాసంలో ఒక్కొక్క తిథి రోజును ఒక్కొక్కరిని పూజించటం, అర్చించటం అనేది ఉన్నది. ఇవన్నీ కాకుండా మళ్ళీ కార్తీక మాసంలో శివకేశవుల ఆరాధన అనేది మరీ ముఖ్యం. అలాంటిది ఈ త్రయోదశి తిథి అనేది శివుడికి ఇష్టమైనటువంటి తిథి, శివుడికి సంబంధించినటువంటి తిథి. ఎలాగా ఏకాదశి ద్వాదశి నారాయణుడికి ప్రీతికరమో, నారాయణకి ఇష్టమైన తిథిలో, అలాగే ఈ త్రయోదశి అనేది శివుడికి సంబంధించినటువంటి తిథి. అంటే మిగతా విష్ణుకి ఇష్టం లేదా అని కాదు, కొంతమందికి ఇష్టంగా ప్రియంగా ఉంటాయి, వాళ్ళకి ప్రత్యేకించినవి మాత్రమే అన్నమాట. ఆ ఉద్దేశంగా త్రయోదశి తిథి శివునికి ప్రీతికరమైనటువంటి తిథి. ఎందుకు అంత ప్రీతికరం? మనం కూడా ప్రతి త్రయోదశిని మాస శివరాత్రి అని చెప్పి చేస్తాం. ఈ నెలలో 11 మాస శివరాత్రులన్నీ కలిపి 12వ రోజైనటువంటి మాఘమాసంలో వచ్చేటువంటి ఆ త్రయోదశిని మహాశివరాత్రి అని శివరాత్రి పండుగగా చేసుకుంటాం. ఈ త్రయోదశి తిథికి ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటంటే, అప్పటిదాకా నిరాకారం అంటే ఒక రూపం అనేటువంటిది లేకుండా ఉన్నటువంటి శివుడు లింగ రూపంలో ఉద్భవించిన రోజు కాబట్టి ప్రతి త్రయోదశికి అంత ప్రాముఖ్యత ఉన్నదన్నమాట. లింగ రూపంలో శివుడు ఉద్భవించిన రోజు త్రయోదశి తిథి రోజు. అందుకనే శివుడిని ప్రత్యేకంగా విశేషంగా ఆ రోజు అర్చించటం, ఆరాధన చేయటం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. భోళాశంకరుడు ఆయన ఏ కొంచెం ఇచ్చినా సంతృప్తి పడిపోతూ ఉంటాడు. ఈ కార్తీక మాసంలో త్రయోదశి తిథి రోజు ముఖ్యంగా రుద్రాభిషేకాలు, బిల్వార్చనలు ఎక్కువగా చేస్తా శివుని యొక్క ప్రసన్నత పొందడానికి చాలామంది ప్రయత్నిస్తూ ఉంటారు. అంటే భోళాశంకరుడు కదా ఆయన, ఒక చెంబు నీళ్ళు, ఒక చిన్న గ్లాస్ నీళ్లు పోసినా సంతోషించేటువంటి వాడు ఆయన. అంతటి భోళాశంకరుని ఎంతటి భోళాశంకరుడైనా మరీ ఇదిగో కాదు, ఆయనకి ప్రీతికరమైన రోజు ఆయనను మెచ్చేటట్లుగా చేయాలన్న ఉద్దేశంగా చేసేటువంటిది పని. అసలు ఆయన లింగ రూపంలో ఎందుకు వచ్చాడు? లింగం అంటే ఏంటి? లింగం అంటే లీనం చేసుకోవటం. అంటే ఈ జగత్తు మొత్తం ఆయనలోనే ఉంది, జగత్తు మొత్తంలో ఆయనే ఉన్నాడు. పరమాత్మని తెలియచేసేటువంటి శక్తిని, స్వరూపాన్ని లింగం అంటారు. ఈ సర్వం లింగమయం జగత్ అంటారు. అంటే ప్రపంచం మొత్తం ఆ లింగంలోనే ఉంది, ఆయనలోనే ఉంది. లీనం చేసుకుంటాడు. మళ్ళా తర్వాత తనే కొత్త సృష్టి చేస్తాడు. అందుకే శివునికి లింగం అంటే ఇంకా అర్థాలు కూడా ఉన్నాయి. లింగం అనేది శివునికి సంబంధిస్తుంది, శివలింగం. అదే విష్ణువుకి వచ్చేటప్పటికి శాలగ్రామ రూపం విష్ణులింగం. ఈ శివలింగం అని శివుడిని ప్రార్థిస్తాం. కాకపోతే నిరాకార రూపంలో, అంటే ఆకారము రూపము లేనటువంటి రూపంలో శివుడిని ఆరాధించడానికి ఉన్నటువంటి ఒక రూపంగా శివలింగాన్ని ప్రార్థిస్తాం. అంతేకాదు, ప్రకృతి, శివుడు, శక్తి రెండిటితో కూడుకున్నటువంటిదే ఈ లింగం అన్నమాట. అసలు ఈ లింగం ఎలా వచ్చింది? ఒకసారి విష్ణుమూర్తి తన శేషతల్పం మీద శయనిస్తున్నారు. అదే సమయంలో బ్రహ్మదేవుడు, సృష్టి ప్రారంభమవుతూ ఉన్నదన్నమాట, జరుగుతూ అప్పుడే కొంచెం ప్రారంభమవుతూ ఉంది. ఇంతలోనే బ్రహ్మదేవుడికి కొంత అహంకారం, కొంత గర్వం వచ్చింది. సృష్టిని అంతా నేనే చేస్తున్నాను, నేనే సర్వేశ్వరుణ్ణి, నన్ను మించిన వాడు ఎవడూ లేడు అన్న అహంకారంతో విర్రవీగుతున్నాడు. అలా విర్రవీగుతూ ఇట్లా తిరుగుతుంటే ఆయన విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళాడు. అప్పుడు ఆయన నిద్రలో ఉన్నాడు. నన్ను చూసి ఈయన లేవడేంటి, నాకు నమస్కారం చేయడేంటి, నన్ను గౌరవించడేంటి, నేనే కదా సర్వేశ్వరుణ్ణి అని విష్ణువుతో అహంకారంగా మాట్లాడతాడు. అవన్నీ చూసి విష్ణువు అంటాడు బ్రహ్మతో, నీవు నాకు నాభీకమలం నుంచి వచ్చావయ్యా, నేను సర్వేశ్వరుణ్ణి అంటే ఈ సృష్టిని చేస్తున్న వాడిని నేనే సర్వేశ్వరుణ్ణి, నా తర్వాతే ఎవరైనా, నువ్వు కాదంటారు. అలా వాళ్ళిద్దరి మధ్య వాగ్వాదం పెరిగి ఆ వాగ్వాదం సముద్రంలో యుద్ధానికి దారితీస్తుంది. దేవతలందరూ అది చూసి భయపడిపోతారు. ఇద్దరు దేవతల మధ్య యుద్ధం అంటే మరి భయమే కదా. వెంటనే శివుణ్ణి స్మరించగా ఆయన వారిద్దరి మధ్యలో
జ్వాల రూపంలో ఒక లింగం జ్వాల రూపంలో ప్రత్యక్షమవుతుంది. అది చూసి ఇద్దరు ఆశ్చర్యపోతారు, ఎక్కడి నుంచి వచ్చింది, అసలు దీని తుది మొదలు ఎక్కడున్నాయో చూద్దాము, ఎవరికి ముందు ఏవి దొరికితే వారే సర్వేశ్వరుడు అని చెప్పి వెళ్తారు. బ్రహ్మ పైకి వెళ్తాడు, విష్ణువు కిందలోకి పాతాళంలో వరాహ రూపంలో వెళ్ళి పాతాళంలో అడుగుని ఇంకెన్నో లోకాలు ఉంటాయి అదంతా వెళ్ళేసి ఆయన తిరిగేసి వచ్చి నాకు ఎక్కడ దీని లింగం యొక్క తుది కనిపించలేదు అని చెప్తాడు. కానీ బ్రహ్మదేవుడు మాత్రం కనిపించలేదని చెప్తే ఆయనకు అవమానంగా భావించి తనతో పాటు వస్తా మొగలి చెట్టుని గోవుని సాక్ష్యంగా తీసుకువచ్చి తను చూశాను అని చెప్తాడు. అంటే అప్పుడు దానిలో నుంచి శివుడు వచ్చి అబద్ధం చెప్పినందుకు బ్రహ్మని శిక్షిస్తాడు, నిజం చెప్పినందుకు విష్ణుమూర్తిని మెచ్చుకుంటాడనమాట. ఆ విధంగా లింగం అనేది ఏర్పడింది. ఇదంతా ఏర్పడడానికి ఉన్నటువంటి ఎప్పుడు ఏర్పడిందయ్యా అంటే త్రయోదశి తిథి రోజు ఏర్పడింది. అందుకనే త్రయోదశి తిథికి అంత ప్రాముఖ్యత ఉండి ఆ రోజు రుద్రాభిషేకాలు ఇవన్నీ చేసి శివుడిని సంతుష్టపరిచి ఆయనని సేవించి మనం ఆయన దగ్గర నుంచి ఆశీస్సులు తీసుకుని మనం కోరిన కోరికల్ని తీర్చుకుంటూ ఉన్నామన్నమాట. కథలో అబద్ధం చెప్పిన వాడికి శిక్ష తప్పదు, ధైర్యంగా నిజం చెప్పిన వాళ్ళని భగవంతుడు మెచ్చుకుంటాడు అని లింగ రూపంలో శివుడు మనకి ఇచ్చినటువంటి సందేశం అన్నమాట. ఇది ఈ త్రయోదశి. అంటే ఏ త్రయోదశి అయినా చేస్తాం, కానీ కార్తీక మాసంలో శివుడికి ఇష్టమైన మాసం కదా, ఆయనే ప్రత్యేకం కదా, అందుకని ఈ త్రయోదశి ఇంకా ప్రత్యేకం అన్నమాట. సో అందుకే సహజంగా ఆ రోజు దేవాలయాలలో ఎక్కువ బిల్వ పత్రాలతో అర్చన చేస్తారు. ఎందుకయ్యా బిల్వ పత్రాలు అంటే అది ఆయన మనస్సులో నుంచి వచ్చినదనమాట. మారేడు వృక్షం ఆయన తపస్సు చేసుకుంటూ ఆ తపశ్శక్తిలో నుంచి ఆయన మనసా సృష్టించినటువంటి వృక్షం ఈ మారేడు చెట్టు. ఆయన సృష్టించిన తర్వాత పార్వతీదేవి ఆ చెట్టును చూసి చాలా బాగుంది, ఇది చెట్టు మామూలుగా ఉండిపోకూడదు, దీనికి లోక ప్రసిద్ధి కావాలి, దీనికి చాలా విశేషతను తీసుకురావాలి అని చెప్పగా ఆయన ఆకుని తీసుకుని బ్రహ్మదేవుణ్ణి పిలిచి ఎడమవైపు బ్రహ్మ, కుడివైపు విష్ణువు, మధ్యలో శివుడు, ఆ 3 దళాలు ఉండడానికి ఉన్న కారణం మారేడు దళం అంటాం కదా, 3 ఆకులు లేకపోతే అది ఇది కాదు. అంటే త్రిమూర్తులు ఒకే దళంలో ఉండి ఒకే రూపంలో మనకి దొరికి మనను అర్చన చేసుకోవడానికి ఉపయోగపడే విధంగా వచ్చినటువంటి రూపం కాబట్టి అది ఆ దళం మారేడు దళం అన్నమాట. అది ఆయనకి ఎంతో ప్రీతి. అలాగే దీనికి ఇంకొక వృత్తాంతం కూడా ఉంది. లక్ష్మీదేవి తన కుడి చేతితో సృష్టించింది బిల్వ వృక్షాన్ని అని చెప్తారు. ఆమెకు కూడా ఎంతో ఇష్టం. దాన్ని స్త్రీ ధనం, స్త్రీ ఫలం అని కూడా పిలుస్తూ ఉంటారనమాట. ఈ శివుడికి లక్ష్మీ అమ్మవారికి ఇద్దరికీ ప్రీతికరమైనటువంటిది ఈ బిల్వదళాలు. లక్ష్మీ కావాలనుకునేటువంటి వాళ్ళు ఈ బిల్వదళాలతో శివుడిని అర్చన చేసిన ధనప్రాప్తి కలుగుతుంది అంటారు. అంటే 3 దేవుళ్ళు కలిసి త్రిమూర్తులు ఒకే శక్తి 3 రూపాల్లో ఒక దళంలో ఉండి ఆ త్రిమూర్తిని అర్చన చేసుకోవడానికి మనకిచ్చినటువంటి అవకాశం ఇది. విశేషమైనటువంటి కార్తీక మాసంలో శివునికి ప్రీతికరమైనటువంటి ఆ రోజు, ఈ త్రయోదశి రోజు విశేషంగా శివుని అర్చించడం అనేటువంటిది చాలా శుభకరం. ఇది కార్తీక మాస త్రయోదశి యొక్క ప్రత్యేకత. నమస్కారం. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.